అన్న పేరు? నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను టెలికాం కావాలి, టెలికాం నగర్. టెలికాం నగర్. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ? మేము వచ్చేసి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఇక్కడ ఏమేమి పెడతారండి మీరు వెరైటీస్? వైట్ రైస్, బగారా. ఓకే. బిర్యానీ అయిపోయింది సార్, బిర్యానీ అయిపోయింది. చికెన్ ఫ్రై, బోటి, హెడ్, మటన్, ఫిష్, పప్పు, సాంబార్, ఆల్ ఐటమ్స్. బిర్యానీ ఏ టైప్ పెడతారండి? దమ్ బిర్యానీ పెడతారు లేకపోతే? దమ్ బిర్యానీ ఉంది, 5 పీస్ బిర్యానీ. 5 పీస్ బిర్యానీ ఎంతకి ఇస్తున్నారండి ఇది? 150. ఏది 150 అండి ఇప్పుడు? బిర్యానీ. అదే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్ రైస్ అయితే అన్నారు. ఓన్లీ వైట్ రైస్ అయితే కన్నా 120. అన్లిమిటెడ్ అండి? అన్లిమిటెడ్. వెజ్ అయితే ఎంత అండి? వెజ్ అయితే 80 రూపాయలు. 80 రూపాయలు. ఏదైనా అన్లిమిటెడ్. నాన్ వెజ్ లో వైట్ రైస్ లో ఏం కర్రీస్ ఇస్తారు? నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ లో చికెన్ కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఎంత? 120. అదే మటన్ కర్రీ కూడా యాడ్ చేయాలి, 200. బోటి అవన్నీ గలేజ్ అవన్నీ బోటి అయినా ఏదైనా ఒకటైనా ఒక కర్రీస్ అయితే కన్నా 120. మొత్తం అన్ని కలిపి 300. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా అప్పుడు కుమారి గారు ఉన్నారు కదా మీ పక్కన, ఆవిడ లాగానే మీరు కూడా పెట్టారు. కానీ మీరు ఎందుకు ఫేమస్ అవ్వలేదు, ఆవిడ ఎందుకు ఫేమస్ అయింది? ఫేమస్ అయిందంటే ఛానల్ వల్ల ఫేమస్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఫేమస్ అయితే ఇప్పుడు రేట్లు పెంచుతారు, ఇదే రేట్ మెయింటైన్ చేస్తారా? సేమ్ రేట్, ఎన్నాళ్ళు అదే రేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు అయితే ఇక్కడ నుంచి ఏం సమస్యలు అయితే లేవు? మాకైతే ఏం లేవు. ఓకే, అంత నార్మల్. ఇప్పుడు మీకు ఇప్పుడు రీసెంట్ గా మేడం ఆమె ఫేమస్ అయినప్పటి నుంచి మీకు బిజినెస్ తగ్గిందా పెరిగిందా? మాకు సేమ్ బిజినెస్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిదీ అయితే ప్రాఫిట్ ఉంది కానీ లాస్ అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేనా? మా పేరు శివరామన్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 2 years నుంచి. 2 years నుంచి. ఇప్పుడు మీరు ఏమేమి వెరైటీస్ అమ్ముతున్నారండి ఇక్కడ? నేను తలకాయ అమ్ముతా, బోటి అమ్ముతా, ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ, బోటి రైస్, ఓకే, చికెన్ ఫ్రై, ఓకే, చికెన్ రైస్, ఓకే, దాల్ రైస్, తలకాయ కర్రీ, ఇది రైస్, వైట్ రైస్, బగారా రైస్ అయిపోయింది. అంటే ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి? నాన్ వెజ్ ఎట్లా, వెజ్ ఎట్లా రేట్లు? నాన్ వెజ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే 150, బిర్యానీ అయితే 150, బగారా ఫ్రై అయితే 150, ఓకే, చికెన్ రైస్ 120. చికెన్ రైస్ అంటే ఓన్లీ చికెనే? చికెన్ కర్రీ రైస్ 120, బోటి రైస్ 120. చికెన్ కర్రీ ఫ్రై కూడా ఏమైనా ఉందా? ఫ్రై చేస్తే మళ్ళీ 200. ఇది మటన్ లేదు, మటన్ లేదు, తలకాయ ఉంది. తలకాయ అయితే చికెన్ తలకాయ 2 కలిపితే అలా వైట్ రైస్ 200. అది అన్లిమిటెడ్ అండి? అన్లిమిటెడ్. మళ్ళీ వెజ్ రైస్ ఎంత అండి? వెజ్ రైస్ 80 రూపీస్. అది అన్లిమిటెడ్. వెజ్ లో ఏమైనా వెరైటీస్ డిఫరెంట్ ఉంటాయి? సేమ్ వెరైటీస్ అంటే రోజు ఒక కర్రీ ఉంటుంది, పప్పు, సాంబార్, చట్నీ, పెరుగు. మటన్ కర్రీ, లివర్ లాంటి ఏం పెట్టట్లేదా? మటన్ కర్రీ, లివర్ పెట్టామండి. ఫిష్ పెడతాం, సండే ఫిష్ పెడతాం. ఓకే. ఇక్కడికి ఎవరెవరు ఎక్కువ వస్తారన్నా? ఇక్కడికి ఐటీ కంపెనీ వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే డ్రైవర్స్, ఇప్పుడు కార్ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఇక్కడ వాళ్ళకు గిరాకీ దొరుకుతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ కోసం ఇక్కడ వచ్చినప్పుడు రేట్లు పెంచే వరకు కొంతమంది అప్సెట్ అయినారు. ఇప్పుడు కుమారి మేడం ఆమె రేట్ ఎక్కువ పెంచే వరకు అప్సెట్ అయిపోయింది. దానికి ఏమైందంటే వాళ్ళు మాకు తిండి సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, బయట పోతే ఒక అమౌంట్, ఇది కూడా ఇక్కడ అమౌంట్ మేము అని అంటున్నారు. అలాంటి అప్పుడు మీరు ఏమో కంప్లైంట్? మేమైతే అలాంటి రేట్లు అయితే ఏం పెట్టాం సార్, అదే మేము నార్మల్ రేట్లే పెడతాం. ఇప్పుడు ఆవిడ ఫేమస్ అయింది, ఆ ఫేమస్ అవడం వల్ల మీకు బిజినెస్ కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఇబ్బంది అయింది సార్. ఈ రోజు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పొద్దున వచ్చి బిజినెస్ లాస్ అయింది. అంటే ఆవిడ ఫేమస్ అవడానికి కారణం ఏంటంటారు? ఏమన్నా మీకు ఐడియా ఉందా? మాకు కారణం అంటే ఆమె 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది కాబట్టి ఆమె దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మరి మీరు కూడా ఫేమస్ అవ్వలేదు కదా, మీరు కూడా అవ్వచ్చు కదా. మరి అవ్వచ్చంటే కస్టమర్స్ వస్తే అవుతాం సార్. టేస్ట్ ఫుడ్ తినిపోయిన వాళ్ళైతే మా పని తినిపోయిన వాళ్ళు మా దగ్గర వచ్చి తింటున్నారు. ఓకే. సో ఎవరి గిరాకు వాళ్ళకి. ఓకే. మీరు కూడా ఫేమస్ అయితే రేట్లు పెంచుతారు, ఇదే మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేస్తారు. ఓకే. అన్లిమిటెడ్ ఫుడ్, మంచిగా ఫుడ్ పెడతారు. ఓకే, థ్యాంక్ యూ.